సరే గౌతమ్ అని విధంగా అంటూ రాజు వెంటనే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు గౌతమ్. ఆ రోజంటే ఏదో ఒక మాయ చేసి మనం వెంటనే మనం ఆ ప్రాజెక్ట్ని మనం సొంతం చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఎలా సొంతం చేసుకుంటాం? సొంతం చేసుకోలేం కదా రేణుక. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా మనం ఎలాగైనా సరే మనం వాళ్ళకి న్యూ ప్రాజెక్ట్ని ఇవ్వాల్సిందే. రాజుపై నేను గెలవాల్సిందే. కానీ ఎలాగవుతావు? నువ్వు ఎలా చేస్తావు? నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది రేణుక అని ఏంటో గౌతమ్ వెంటనే ప్లాన్ అంతా కూడా చెప్పగానే వర్కౌట్ అవుతుందా గౌతమ్? అవ్వాలి, అయ్యేలా చేయాలి అని గౌతమ్ అంటూ ఉంటే రేణుక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఇదిగోండి బావగారు, మంచినీళ్ళు తీసుకోండి, కాఫీ ఏమైనా తీసుకొని రమ్మంటారా? వద్దు అని విధంగా అనగానే వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అదే సమయానికి విజయాంబిక దీపక్లో ఇద్దరు వస్తారు. మావయ్య నీతో మాట్లాడాలి, ఇంకా నువ్వు నాతో మాట్లాడడానికి ఏం లేదు, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నన్ను మామయ్య అని పిలిచే అర్హత నీకు లేదు. అది కాదు మామయ్య, ప్లీజ్ మామయ్య, నేను చెప్పేది విను మామయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంట్రా? నువ్వు మాట్లాడితే నేను వినేది ఏముంది? ఏమీ లేదు, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని కోపంగా అంటూ ఉంటే అది కాదు మావయ్య, నేను చెప్పేది రూపారాజుల గురించే. ఏంట్రా నువ్వు ఇంకా ఒకరి గురించి నిందించాలని చూస్తావా? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వాడి పేడెందుకు తీస్తున్నావు? ఆయన ఏమనుకుని ఇదంతా మాట్లాడుతున్నావు? తమ్ముడు అసలు ఏం చెప్పదలుచుకున్నాడో ఒకసారి విను తమ్ముడు. అక్క నేను వినదలుచుకోలేదు. అది కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య, నేను చెప్పేది వినండి, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. చూసావా తమ్ముడు, ఆధారాలు ఉన్నాయని అంటున్నాడు కదా తమ్ముడు. అలాంటప్పుడు వాడు చెప్పేది వింటే ఏమవుతుంది? ఒక్కసారి వినొచ్చు కదా తమ్ముడు. అవును మావయ్య, రూపారాజు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మావయ్య అని అనగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. ఏంటి నువ్వు అంటుంది? నిజం మావయ్య, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను మావయ్య అని అనగానే తమ్ముడు ఒక్కసారి వాడు చెప్పేది వినొచ్చు కదా. నా కూతురు తప్పు చేయలేదు, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నావు కాబట్టి అడుగుతాను. కానీ నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదని తెలిస్తే మాత్రం నిన్ను మాత్రం శిక్షించక తప్పదు. నా కూతురు మాట్లాడిందని తెలిస్తే నా కూతుర్ని కూడా శిక్షిస్తాను అని సూర్యప్రతాప్ కోపంగా అంటూ ఉంటాడు. ఇక మరోవైపు రూప మాత్రం క్యాబిన్లో కూర్చొని అలా డిజైన్స్ వేస్తూ ఉంటుంది. అదంతా కూడా గౌతమ్ చూస్తూ ఉంటాడు. అటు ఇటు నడుచుకుంటూ చూస్తూ ఉంటే అదంతా కూడా రేణుక కనిపెడుతుంది. అంతలో రేణుక వచ్చి చూడగానే రూప చూసి ఏంటి వీళ్ళిద్దరూ అలా చూస్తున్నారు అని అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉండగా అసలు ఎలా గౌతమ్ చూసావా, రాజు తనకి సపరేట్గా చూడు క్యాబినే ఇచ్చేశాడు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఆ డిజైన్స్ని మనం దొంగలించలేం కదా. రేణుక నువ్వేం కంగారు పడకు, నాకు కంగారుగా ఉంది, టెన్షన్ ఇస్తుంది అని ఈ విధంగా రేణుక అంటూ ఉంటే మరోవైపు మాత్రం రూప క్యాబిన్లోకి వెళ్తుంది రాజు దగ్గరికి. ఇదిగోండి అని విధంగా అంటూ వెంటనే డిజైన్స్ని చూపించగానే వావ్ అమ్మాయి గారు, సూపర్, ఎక్సలెంట్, చాలా బాగున్నాయి. కానీ ఈ డిజైన్స్ని నేను నాతో పాటు తీసుకెళ్తాను. ఆ రోజు ఇక్కడే వదిలి వెళ్ళినందుకు ఈ డిజైన్స్ని రేణుక దొంగలించింది. సరే అమ్మాయి గారు, మీరు ఎలా చేయదలుచుకుంటే అలాగే చేయండి అని అనగానే వెంటనే రూపారాజు ఇద్దరు కూడా బయటికి వెళ్తూ ఉంటే ఇక రేణుక మాత్రం గౌతమ్ ఏదో ఒకటి చేయి, అదిగో వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటుంది. రేణుక నువ్వు కంగారు పడకు రేణుక, నాకెందుకో భయంగా ఉంది. ఇక మరోవైపు రూప మాత్రం ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తుంది. అలా వస్తూ ఉండగా ఏమైంది, అందరూ ఒకే దగ్గర ఉన్నారు అని అనుకుంటూ రూప చూస్తూ ఉంటే అమ్మ రూప, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి నాన్న. ఏం మాట్లాడాలి? నువ్వు రాజుతో మాట్లాడావా? చెప్పమ్మా, చెప్పు. నువ్వు మాట్లాడలేదని అందరి ముందు చెప్పు అని అంటూ ఉంటే ఇప్పుడు నేనేం చెప్పాలి? మాట్లాడానని అంటే నాన్న ఎలాంటి శిక్ష వేస్తారో? మాట్లాడలేదని చెప్తే అబద్ధం చెప్తున్నానేమో అని అనిపిస్తుంది. ఏం చేయాలి, ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉండగా చెప్పమ్మ రూప అని అనగానే నాన్న అది ఒక్క నిమిషం అమ్మ. ఎరా దీపక్, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నావు కదా, ముందు అవి చూపించు, ఆ తర్వాత నా కూతురే చెప్తుంది అని అనగానే సరే మావయ్య అని అంటూ ఫోన్ తీసి చూస్తూ ఉంటాడు దీపక్. ఆ ఫోన్లో
ఎలాంటి వీడియో క్లిప్ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమైందిరా, నా తమ్ముడికి ఏదో వీడియో ఉందన్నావు కదా, చూపించరా మమ్మీ, ఇక్కడ కనిపించట్లేదు మమ్మీ అని అనగానే విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు అంటుంది, వీడియో కనిపించకపోవడం ఏంటి, నిజం మమ్మీ అని విధంగా అనగానే మందారం వెంటనే జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. దీపక్ అక్క నుండి వెళ్ళిపోగానే రూపరాజును హక్ చేసుకోవటం, ఆ సీన్ని మందారం చూసి వెంటనే అక్కడ ఛార్జింగ్ పెట్టేసి దీపక్ వెళ్ళిపోతాడు. ఆ ఫోన్ని తీసుకొని ఆ వీడియో క్లిప్ని మందారం డిలీట్ చేస్తుంది. అదంతా గుర్తు చేసుకొని అమ్మయ్య అని అనుకుంటూ ఉండగా, ఎరా అందరి ముందు నా కూతుర్ని నాదాన్ చేయాలని చూస్తావా, నీకు అసలు బుద్ధి రాదరా, నువ్వు అసలు ఈ ఇంట్లోనే ఉండకూడదురా, నీ మొహం చూడాలంటేనే నాకు విరక్తి పుడుతుంది, ఎందుకురా, ఎందుకు ఇలా చేస్తున్నావు, మావయ్య ప్లీజ్ మావయ్య నేను చెప్పేది విను, ఇక నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు, తమ్ముడు ఏదో కుటుంబం గురించి ఆలోచించి అలా చేశాడేమో, ఏంటక్క కుటుంబమా, కుటుంబం గురించి ఆలోచించేవాడైతే ఇలా చేస్తాడా, పెద్దయ్య గారు మీరు ఎలాంటి శిక్ష వేయకండి, 40 లక్షలు ఇచ్చిన తర్వాత మీరు ఎలాంటి శిక్ష అయినా దీపక్ బాబుకు వేయండి అని మందారం అంటూ ఉంటే దీపక్ అలా కోపంగా చూస్తూ ఉంటాడు. రేణుక మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఇక డిజైన్స్ని మనం ఎలా తీసుకుంటామో మనకు అర్థం కావట్లేదు, అయిపోయింది అంతా అయిపోయింది గౌతమ్, రేణుక నువ్వేం కంగారు పడకు, నాతో పాటురా అని అంటూ వెంటనే తీసుకెళ్తూ ఉంటే గౌతమ్ ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అనుకుంటూ రేణుక వెంటనే వెనుకాలే వెళ్తూ ఉంటుంది. చెప్పు గౌతమ్, ఎలా నువ్వు ఆ డిజైన్స్ని దొంగలించగలవు, అదిగో అటు చూడు రేణుక అని అంటూ సీసీ కెమెరాని చూపించగానే రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ సీసీ కెమెరాని అలానే చూస్తూ ఉంటుంది. ఆ రాజుగాడు ఎలాగైనా ఈ క్యాబిన్లోనే రూపను కూర్చోబెడతాడని నాకు ముందే తెలుసు రేణుక, అందుకే అన్ని రూమ్స్లలో సీసీ కెమెరా ఉన్నా కూడా ఆ క్యాబిన్లో మాత్రం సీసీ కెమెరా లేదు, అందుకే నేనే పెట్టించాను, ఇప్పుడు అందులో ఆ డిజైన్స్ అన్నీ మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి అని గౌతమ్ ఈ విధంగా చెప్పగానే చాలా మంచి ఐడియా చేశావు గౌతమ్ అని రేణుక అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది.